లేనాడు. ఇప్పుడు మొన్న మీరు రాజు వెడ్స్ రాంబాయ్ చూశారు. అది ఒక కమ్యూనిటీలోనే ఉద్యోగం ఉన్నోడికి ఇస్తాను, నీకు ఇయ్యా అన్నాడు. అంతే సార్, ఇదే సమాజం, ఇంతమించి ఏం ఉండదు. మిగతా అన్నీ స్వార్థం ఉంటాయి వాటిలో. కొంతమంది నేను పలానా కమ్యూనిటీ అయితే నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా ఉంటుంది. సహజం, మనిషి సహజం. ఎవరు ఏం చెప్పినా కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రియాలిటీ తెలుస్తుంది వాడికి. అద్దంలో చూసుకొని ఏది కరెక్టరా, ఇది ఇందాక నేను ఇలా ఉన్నా, వీళ్ళన్నీ ఉంటాయి. సో రెండే, డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు, అంతే. ఇంకా వేరే ఏం క్వశ్చనే లేదండి. ఇదే సినిమా, ఇదే జీవితం, ఇదే సమాజం, ఇదే దేశం. మరి ఎందుకు అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? వస్తుంది కదా ఇట్లా అదే ఆ డబ్బు అనేది ఎలా, డబ్బున్నోడికి డబ్బు ఎలా వస్తుంది, డబ్బు లేని డబ్బు రావటం లేదు అంటే దానికి ఏంటి అసలు? అక్కడి నుంచే మొదలవుతాయి కథలు, సినిమా కథలు. అక్కడి నుంచి సినిమా కథలు మొదలవుతాయి. వేరే రూట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు పక్క తీసుకెళ్ళి కథ చెప్పాలి. ఇదిగో ఇలా వెళ్తే ఈ కథ వచ్చింది, ఇలా వెళ్తే ఈ కథ వచ్చిందని చెప్పాలి. ఇది మాత్రం సత్యం సార్. రెండే, పైన చూస్తారు, వాడి దగ్గర డబ్బు ఉందో చూస్తారు, కింద వాడిని చూస్తారు, వీడికి ఏమైనా అవకాశం ఉందా, ఈ డబ్బు తీసుకుని ఆడదాకా రాగలడేమో. ఇవి మాత్రమే ఉంటాయి తప్ప కులాలు అడ్డొస్తాయని నేనైతే అనుకోవట్లా. కులాలు లేవు. కులాలు డబ్బున్న కులం, డబ్బు లేనాడు కులం, ఈ రెండే ఉంటాయి. ఇంకంతే, ఇంక వేరే ఏముండవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మనం వాట్సాప్ గ్రూప్లో కూడా మనం వ్యూస్ మా వ్యాపారం, మాది అది వ్యాపారం. ఎస్ బాస్, ఎవరిదైనా అంతే. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను కంటెంట్ వ్యూస్ వచ్చే కంటెంట్ ఇస్తా. అది కులం ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నిజంగా నిజాయితీ కూడా ఉండొచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ సమాజం ఉండదు. డెఫినెట్గా ఎక్కడో చోట ఇదైతే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కటి అంతే సార్. ఆ వివక్షత పోవాలంటే ఏం చేయాలనుకుంటారు అంటే సినిమా ద్వారా ఏం చెప్తున్నారు? ఆ లోపల మనం పోతాం, ఏం చేయాలనుకునే లోపు. ఇంత మించి ఏం ఉండదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది సార్.